ఈ అండపిండ బ్రహ్మాండమే నేను అనుకుంటే, ఈ అనిత్యమే నేను అని నేను భావిస్తే, నేను ఆ యొక్క అసత్యంలో జీవిస్తున్నాను అన్నమాట. నేను ఎప్పుడైతే ఆ అసత్యంలో జీవిస్తున్నానో నాకు అపజయము తప్పదు. కౌరవులు ఈ శరీరమే నేను అనుకుంటున్నారు. వాళ్ళకి ఆత్మ పదార్థం గురించి తెలియదు. ఒకవేళ కనుక తెలిస్తే వాళ్ళు ఆ విధమైన కర్మకాండలు చేపట్టరు. ఏదైనా ఒక వ్యక్తి ఎలాంటి కర్మకాండ చేపడుతున్నాడంటే, తనకు తెలిసిన సత్య అసత్యాల ఆ యొక్క భాండాగాల నుంచి ఆ కర్మలు ఉత్పన్నమవుతాయి. ఈ శరీరమే నేను అనుకుంటే శరీరానికే ప్రాముఖ్యత, శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసమే ప్రాముఖ్యత. కానీ శరీరం నిలబడదు. అందుకే రకరకాలుగా మనం ఆ శరీరానికి ప్రాముఖ్యతనిస్తూ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ, ఈ శరీరమే నేను అనుకున్న దాన్ని, అంటే ఈ యొక్క అనిత్యమైన వస్తువే నేను అనుకుంటే, అంటే నువ్వు అసత్యమైన వస్తువుతో తాదాత్మ్యం చెంది ఉన్నావు అనమాట. కనుక ఎప్పుడైతే నీకు అసత్యం ఉందో నీకు అపజయం తప్పదు.